ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. ఈ రోజున ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకుంటారు. మీరు ఈ సత్యాన్ని తెలుసుకుంటే మీకు 440 ఓట్ల షాక్ తగులుతుంది. నేను ఇంత పెద్ద విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది మీ శత్రువులకు తెలిస్తే మీ జీవితంలోకి రాబోయే ప్రతి సంతోషం ఆగిపోతుంది. మీ జీవితం నాశనం అవ్వడం మొదలవుతుంది. మరి మీ జీవితం అంతా కష్టాల్లో దరిద్రంతో నడుస్తుంది. మీరు గోడలకు కూడా చెవులు ఉంటాయని వినే ఉంటారు. ఇది కేవలం సామెత మాత్రమే కాదు, నిజం. నేను మీకు చెప్పబోయే ఈ రహస్య సత్యాన్ని ఎవరైనా వింటే మీకు లభించబోయే ఆనందం సత్య నాశనం అవుతుంది. అందుకే ఈ వీడియోను ఒంటరిగా చూడండి. అందుకే ఎవరికి చెప్పకండి. ఈ రోజున మీ అదృష్టం ఎలా మారుతుందో తెలుసుకోవడానికి చివరి వరకు విషయాలను శ్రద్ధగా వినండి. నేను చెప్పే విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు తెలియకూడదు అని గుర్తుంచుకోండి. ఎందుకంటే అతి త్వరలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మీ సంవత్సరాల తరబడి కష్టాలను, మీరు పడ్డ బాధలను ఒక్కొక్క దెబ్బతో ముగించి దూరం చేస్తుంది. మరి స్నేహితులారా, ఎవరైతే సూర్య భగవానుడి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం సూర్యదేవాయ నమః మరియు ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీ జాతకం మరియు గ్రహాల స్థితిగతులు గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో చాలా దుఃఖాలు, సమస్యలు, నిస్సహాయతను చూశారని మరియు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని సూచిస్తున్నాయి. మీరు మీ శ్రమను కుమ్మరించారు, కానీ మీ శ్రమకు ప్రతిఫలం లభించలేదు. మీరు ముందుకు వెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారు, కానీ ప్రతిసారి మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసి మీ హృదయాన్ని బాధించారు. మీరు ఎవరినైతే సొంతంగా భావించారో వారే మీకు చాలా బాధ, ఇబ్బంది కలిగించారు. ఈ మోసాన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు నుండి అంతా మారిపోతుంది. మీకు బహుశా తెలియకపోవచ్చు, కానీ ఈ రోజున 3 చాలా పెద్ద సంఘటనలు మీకు అనుకూలకంగా జరగబోతున్నాయి. ఇవి మీ దుఃఖాన్ని తొలగించి సమస్యలను అంతం చేసి మీ జీవితాన్ని మార్చేస్తాయి. స్నేహితులారా, ఒక రహస్య శక్తి ఉంది. దానిని మీరు మహాశక్తి అని పిలవవచ్చు. మరియు ఈ శక్తి యొక్క ఆశీర్వాదం మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు లభిస్తుంది. ఈ మహాశక్తి మీకు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే మీపై తన కృపను కొనసాగిస్తుంది. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ మహాశక్తి ఎవరు? ఇంతకీ ఈ శక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీతో ఎందుకు ఉంది? ఈ మహాశక్తి మిమ్మల్ని చాలా సార్లు మృత్యువు అంచు నుండి కూడా రక్షించింది. చావు నోటి నుండి బయటికి లాక్కొచ్చింది అంటే మీరు నమ్మలేరు. కానీ తెలియకుండానే లేదా అనుకోకుండానే అయినా మనుషుల నుండి కొన్ని తప్పులైతే జరిగాయి. దాని ఫలితాన్ని వారు మరియు వారి కుటుంబ జీవితం అనుభవించవలసి వస్తుంది. మరి దాని నుండి బయటపడడం కష్టం. గత కొన్ని సంవత్సరాలుగా మీ నుండి కొన్ని అలాంటి తప్పులు కూడా జరిగాయి మరియు ఆ తప్పుల శిక్షణ మీరు గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్నారు. ఈ సమస్యలు మీకు మీరే తెచ్చుకున్నారని మీకు తెలుసు. ఈ తప్పులు చిన్నవే అయినప్పటికీ వాటి శిక్ష చాలా పెద్దగా ఉంటుంది. మీరు కొన్నిసార్లుగా దీన్ని అనుభవించారు, కానీ మీరు చెప్పబడిన తప్పులు చేయకపోతే ఇప్పుడు సమయం మారుతుంది. ఎందుకంటే మీరు హృదయపూర్వకంగా మంచివారు మరియు మీరు అందరి మంచి కోరుకుంటారు. ఎల్లప్పుడూ కూడా అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. కానీ మీ చుట్టూ మీ జీవితంలో కొందరు నీచమైన వ్యక్తులు ఉన్నారు. వారు అడుగడుగున మిమ్మల్ని మోసం చేశారు, మీకు వ్యతిరేకంగా కుట్రలు కూడా పన్నారు మరియు మీరు వారి కుట్రలను అర్థం చేసుకోలేకపోయారు. ఈ రోజు వీడియోలో మేము అలాంటి విషయాల గురించి మీకు తెలియజేస్తాము. మీ రహస్య శత్రువులు ఎవరు, వారు ఎలాంటి కుట్రలు చేస్తున్నారు, మీరు వారిని ఎలా గుర్తించాలి, ఆ కుట్రల నుండి ఎలా బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమాచారం అంతా ఈ రోజు వీడియోలో మీకు తెలియజేస్తాము. ఈ మీ శత్రువులు చాలా తెలివైన వారు మరియు గత కొన్ని సంవత్సరాలుగా మీతో పాటే ఉంటూ మీకు మోసం చేస్తున్నారు. అంటే ఏ పళ్ళెంలో తింటున్నారో ఆ పళ్ళెంలోనే రంధ్రం చేస్తున్నారు. శత్రువులు తమను తాము శత్రువులని మీకు ఎప్పుడు తెలియనివ్వరు. మరి మీరు వారి పేరు వింటే ఆశ్చర్యపోతారు. మీరు ఆలోచించవలసి వస్తుంది, మేము పాములను పెంచుతున్నాము అని. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతున్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని లోపల మోసం చేస్తున్నారు. ఈ వ్యక్తిపై మీరు కలలో కూడా అనుమానించలేరు. మరియు ఈ వ్యక్తి మీ నుండి దూరంగా ఉన్నప్పుడు మిమ్మల్ని రకరకాల కుట్రల్లో ఇరికించడానికి ప్రయత్నించారు. వీరు మీకు వ్యతిరేకంగా అలాంటి ఉచ్చును కూడా పన్నుతున్నారు. అందులో చిక్కుకొని మీరందరూ కూడా నాశనం అవుతుంది. కానీ ఇప్పుడు నేను దాని బండారం బయట పెడతాను మరియు మీరు మీ కుటుంబంతో సురక్షితంగా హాయిగా ఉంటారు. అందుకే గోడలకు కూడా చెవులు ఉంటాయని అర్థం చేసుకోండి. ఈ వీడియోను ఒంటరిగానే చూడండి, లేకపోతే ఈ విషయాలు మీ శత్రువుల వద్దకు చేరితే, అంటే మీరు వారి గురించి అంతా తెలుసుకున్నారని శత్రువులకు తెలిస్తే వారు మీ పట్ల జాగ్రత్తగా ఉంటారు మరియు వారు మరేదో చేస్తారు. అలాంటి ఎత్తుగడ వేస్తారు. అలాంటి కేసుల్లో మిమ్మల్ని ఇరికిస్తారు. తద్వారా మీరు త్వరలో పూర్తిగా నాశనం అవడం మొదలవుతుంది. మీరు దాని
దాని నుండి బయటపడలేరు. అందుకే మీరు శత్రువుల ఉచ్చుల్లో చిక్కుకోకూడదనుకుంటే ఈ వీడియోను పూర్తి చివరి వరకు శ్రద్ధగా చూడండి, ఒంటరిగా చూడండి, మరియు మీ ఈ రోజును మీరు చిరస్మరణీయంగా చేసుకోండి. గత 5 సంవత్సరాలుగా మీరు చేస్తున్న తప్పులను మళ్లీ చేయకండి, మా ఇంత పెద్ద హెచ్చరిక తర్వాత కూడా. కాబట్టి ఇప్పుడు మీ జీవితంలో ఈ రోజుని ఎలా ఆనందంగా మార్చుకోవాలి అనే విషయాన్ని మేము మీకు చెప్తాము. కానీ అంతకంటే ముందు సూర్య భగవానుడి మరియు విష్ణు భగవానుడిని సంతోష పెట్టడానికి ఒక్కసారి నిజమైన మనసుతో ఓం సూర్యనారాయణ నమః లేదా హరిహరి నమః అనే జైకారాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో రాయండి. తద్వారా ఈ రోజున సూర్య భగవానుడు మరియు విష్ణు భగవానుడు మీ కోరికను వీలైనంత త్వరగా నెరవేరుస్తారు. స్నేహితులారా, ఈ రోజు ప్రారంభం నుంచే మీ జీవితంలో ఆనందం రావడం మొదలవుతుంది. చూడండి స్నేహితులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీరు మీ జీవితంలో చాలా కష్టాలను చూశారని, చాలా దుఃఖాలను ఎదుర్కొన్నారని మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. కానీ మీరు వెనక్కి తగ్గలేరు. మీకు ఎవరు సహాయం చేయడానికి రాలేదు. ఇతరులకు అవసరం ఉన్నప్పుడు కూడా మీరు వారికి సహాయం చేశారు. డబ్బుతో, మనసుతో, శరీరంతో, ధనంతో సహాయం చేశారు. మీరు మీ శత్రులకు కూడా ప్రతి విధంగా సహాయం చేశారు. కానీ మీ వంతు వచ్చేసరికి అందరూ మీ నుండి ముఖం తిప్పుకుంటున్నారు. ఎవరు మీకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. మిమ్మల్ని అవమానించారు. ఏ విధంగానూ సహాయం చేయలేదు. కానీ ఇప్పుడు మీ గ్రహాలలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఈ మార్పు కారణంగానే ఈ రోజు మీకు అద్భుతంగా నిరూపితమవుతుంది. మరియు మీరు మీ జీవితంలో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఒక సమయం వస్తుంది. కష్టపడితే ఏదో ఒక రోజు మంచి సమయం ప్రారంభమవుతుందని మీరు కూడా నమ్ముతారు. ఈ ఆలోచనతోనే మీరు చాలా దుఃఖాలను తట్టుకున్నారు. మీరు చాలా పనులు చేయడానికి ప్రయత్నించారు. కానీ మీ పని అవుతున్నట్లుగానే చెడిపోయేదని మీరు పదే పదే గమనించి ఉంటారు. మీ పనిలో పదే పదే సమస్యలు వచ్చాయి. మీరు సంపాదించిన డబ్బులో మీకు ఇప్పటికే చాలా ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులను తీర్చక ముందే మరొక ఖర్చు వస్తుంది. మరి మీరు అప్పుల్లోకి కూడా వెళ్లిపోతారు. కానీ చీకటి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే మీ జీవితంలో కూడా మంచి సమయం ప్రారంభమవుతుంది. ఎందుకంటే దేవుడి ఇంట్లో ఆలస్యం జరగవచ్చు, కానీ అన్యాయం జరగదు. ఈ రోజు కాకపోయినా రేపు దేవుడు మీకు తప్పకుండా మంచి చేస్తాడు. ఏ మనిషి సరైన వాడో దేవుడు అతని మాట వింటాడు. స్నేహితులారా, మీరు ఎదురు చూస్తున్న ఆ సమయం ఇప్పుడు వస్తుంది. మీ జీవితం నుండి సమస్యలు అంతమవుతాయి. రాబోయే కొద్ది రోజులలో మీ జీవితంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే మీ జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి కాబట్టి మీరు సంక్షోభాలను సరిగ్గా ఎదుర్కొన్నారు మరియు వాటిని ఓడించారు. దీనితో దేవుడు సంతోషిస్తున్నాడు. మరియు మీరు తపన పడుతున్న ఆ సమయం ఇప్పుడు వస్తుంది. స్నేహితులారా, మీరు ప్రతి పనిని కష్టపడి చేసేవారు. మీరు శ్రమను నమ్ముతారు. మీరు కష్టపడే మరియు శ్రద్ధ గల వ్యక్తి. ఏ పనిలోనైనా శ్రమ పడవలసి వస్తే మీరు వెనక్కి తగ్గేవారు కాదు. అందుకే దేవుడు కూడా పోరాటానికి తప్పకుండా ఆశీర్వాదం ఇస్తారు. మరియు మీరు మీ సంక్షోభాలను దాటారు. ఇప్పుడు మీరు మీ జీవితంలో సంతోషాల వర్షాన్ని కూడా చూస్తారు. ఇప్పుడు మీకు ఈర్ష్యపడే మీ శత్రుల భయపడి కూర్చుంటారు. వారు వీధుల వెంట తిరుగుతారు మరియు వణుకుతారు. స్నేహితులారా, మిమ్మల్ని బాధించిన శత్రువులకు ఇప్పుడు దేవుడు శిక్ష విధిస్తారు. మీరు చేయాల్సిందల్లా వారిని గుర్తించడంలో తెలివిగా ఉండడం. గుర్తించే విధానం ఏమిటి అంటే, మీ ఇంట్లో ఏదైనా మంచి జరగగానే, మీ జీవితంలో ఏదైనా మంచి జరగగానే ఆ వ్యక్తులు నవ్వుతూ ఆడే ముఖం మాసిపోతుంది. వారు ఏ విషయాన్ని స్పష్టంగా మాట్లాడలేరు. వారు జవాబు ఇస్తే కేవలం అవును, కాదు అని వాటిలో మాత్రమే జవాబిస్తారు. వారు పూర్తి వాక్యం మాట్లాడి స్పష్టంగా చెప్పరు. మీ సంతోషం గురించి మాట్లాడేటప్పుడు వారి ముఖంపై చిరునవ్వు ఉండదు. విచారం ఆవహిస్తుంది. మరి మరో విషయం అర్థం చేసుకోండి. వారు మీ రహస్య శత్రువులు మరియు వారిపై నమ్మకంతో ఏ పని చేయవద్దు, లేదా వారికి మీ రహస్యం ఏది చెప్పవద్దు. ఎందుకంటే వారు అవకాశం కోసం చూస్తున్నారు. అవకాశం దొరికిన వెంటనే వారు తప్పకుండా మోసం చేస్తారు మరియు దీనితో పాటు మిమ్మల్ని ఏదో ఒక కేసుల్లో ఇరికిస్తారు. మరియు మీరు కోర్టు కచేరీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులను గుర్తించండి. వారి నుండి దూరం ఉండండి. మరియు దీని తర్వాతే మీరు ఏదైనా పని చేయాలి అనేది మీ మొదటి పని. కానీ ఇప్పుడు మీ జీవితంలో సంతోషాల వర్షం కురుస్తుంది మరియు రాబోయే సమయంలో మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు మీ పట్ల సంతోషిస్తారు. ఇప్పుడు మీరు ఎవరి ఉచ్చుల్లోనూ చిక్కుకోరు. మీ మెదడు కూడా బాగా పనిచేస్తుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మరి మీరు జీవితంలో విజయవంతమవుతారు. నేను చెప్పే మాటను గట్టిగా నమ్మండి. నేను చెప్పేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితంలో జరిగి తీరుతుంది. మీరు దుఃఖాన్ని అనుభవించారు. మీకు సంతోషాల సమయం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు నేను 3 విషయాలు చెప్పబోతున్నాను. వాటిని మీరు తప్పకుండా పాటించాలి. చూడండి స్నేహితులారా, మీరు మీ సంతోషాన్ని ప్రచారం చేయకుండా ఉండాలి. మీ జీవితంలో ఏదైనా సంతోష
సంతోషం రాగానే, ఏదైనా పని పూర్తి కాగానే లేదా ఎక్కడి నుండైనా ఏదైనా లభించగానే మీరు వెంటనే సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఆ సంతోషాన్ని వ్యక్తపరచడానికి మీరు మీ పొరుగు వారితో, మీ బంధువులతో, మీ ఇతర వ్యక్తులతో దానిని వెంటనే డప్పు కొట్టి అందరికి చెప్తారు. మరియు దీని కారణంగానే మీకు ఈర్ష్యపడే కొందరు వ్యక్తులు వారు మీ ఇంట్లో కూడా ఉండవచ్చు. వారికి మీ సంతోషం అస్సలు నచ్చదు. వారు మీ పట్ల ఈర్ష్య పెంచుకుంటారు. మీరు సంతోషంగా ఉంటే వారికి బాధ కలుగుతుంది. అందుకే వారు మిమ్మల్ని నాశనం చేయాలని మాత్రమే కోరుకుంటున్నారు. అప్పుడు వారు రకరకాల యుక్తులు వేయడం ప్రారంభిస్తారు. మిమ్మల్ని కిందకు దించేందుకు ప్రయత్నిస్తారు, కుట్రలు పన్నుతారు, చెడు ప్రయోగాలు చేస్తారు. అప్పుడు మీ సంతోషంలో, మీ నవ్వుతూ ఆడే కుటుంబంలో అంతటా దుఃఖం వస్తుంది. అందుకే మీకు ఏదైనా సంతోషకరమైన వార్త వచ్చినప్పుడు మీరు ప్రజలకు అసలు చెప్పకండి. మీరు ఎవరినైతే పూర్తిగా నమ్మగలరో, ఎవరైతే మీ సొంత వారో వారికి మాత్రమే ఆ విషయాలు చెప్పండి. ఆ విషయాలను వారితో ఉంచండి. ఇటు అటు ప్రచారం చేయకండి, లేదంటే మీకు నరదృష్టి తగలవచ్చు. మీ పనికి నరదృష్టి తగలవచ్చు. మరియు అప్పుడు మీ జీవితంలో దుఃఖాలు, సమస్యలు అన్ని అలాగే ఉంటాయి. కాబట్టి మీరు ఈ విషయాన్ని మా మాటగా తీసుకోండి. దీని నుండి మీరు కుట్రకు గురి కాకుండా బయటపడతారు. ఎందుకంటే మీ సంతోషాన్ని తొలగించడానికి మీకు ఈర్ష్యపడేవారు మీతో కుట్ర కూడా చేయవచ్చు. అందుకే వారు మీ సొంత పనిలో మిమ్మల్ని పూర్తిగా కిందకు దించాలని కోరుకుంటున్నారు. మీరు మీ సంతోషాన్ని ప్రచారం చేయకూడదు. మీరు మీ సంతోషాలను రహస్యంగానే ఉంచండి మరియు ఎవరికి చెప్పకండి. మీరు ఏ కారణంగా సంతోషంగా ఉన్నారు, మీకు ఏం జరిగింది, మీరు డబ్బు ఎక్కడ నుండి తీసుకువస్తున్నారు, మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏ విధంగా సంపాదిస్తున్నారు అనే విషయాలను ఎవరికి చెప్పకండి. ఎందుకంటే మీరు ఇవన్నీ చెప్తే మీ ఆ పనికి నరదృష్టి తగులుతుంది మరియు మీ శత్రువులకు, మీకు ఈర్ష్యపడే వారికి కొత్త కుట్రలు పన్నడానికి అవకాశం లభిస్తుంది. అందుకే మీరు మీ సంతోషాలను రహస్యంగానే ఉంచుకోండి. మీ జీవితంలో మీరు చాలా చూశారు, చాలా దుఃఖాలు అనుభవించారు, మీకు చాలా డబ్బు కూడా లభిస్తుంది. మీ జీవితంలో డబ్బు ఇంత పెరుగుతుంది, శత్రువులు కూడా పూర్తిగా మీ ముందు నమస్కరించవలసి వస్తుంది. చాలా మంది మీ అవకాశాన్ని అన్యాయంగా ఉపయోగించుకోవడం మీరు తరచుగా చూసి ఉంటారు. కాబట్టి మీలో ఇప్పుడు అలాంటి ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు ఏ పనినైనా చేయగలరు మరియు ఎవరు మీ అవకాశాన్ని అన్యాయంగా ఉపయోగించుకోలేరు. మీరు విజయవంతులవుతారు. మీరు నా మాటను గట్టిగా నమ్మండి. మీరు మీలోని అహంకారం భావనను పూర్తిగా తొలగించండి. ఎందుకంటే ఎవరికైతే అహంకారం వస్తుందో వారి తల తప్పకుండా వంగుతుంది. మీరు మీలోని ఒక విషయాన్ని తీసి పారేయండి. అదేమిటి అంటే, నేను మాత్రమే ఏదైనా పెద్ద పని చేస్తాను, నేను అలాంటి పని మాత్రమే చేస్తాను, అలాంటి పని చేయను. దీనిని మీరు మీ మనసు నుండి తీసి పారేయండి. మీకు ఏ పని దొరికినా ఆ పని చేయండి. ఈ విషయాన్ని మీ మెదడు నుండి తీసివేయండి. ఎందుకంటే చిన్న పనులను కూడా మీరు మనసు పెట్టి చేస్తే, మొదట్లో బాగా చేస్తే, దానిలో నిమగ్నమై ఉంటే నెమ్మదిగా అదే పని పెద్దగా మారుతుంది మరియు మీరు దానిని ఒక వ్యాపారంగా మార్చుకుంటారు. చాలా డబ్బు సంపాదిస్తారు. అందుకే నేనంటాను, ఏ పని చిన్నది కాదు, అది తప్పు పని కాకపోతే చాలు. పని సరైనదైతే ఏ పని చిన్నదైనా మీ కష్టం మరియు నిబద్ధతతో దాన్ని త్వరగా పెద్దగా చేయవచ్చు. మరియు మీరు అవకాశాన్ని గౌరవించకపోతే లేదా మీరు దాన్ని రెండు చేతులతో పట్టుకోకపోతే అప్పుడు మీకు విజయం లభించదు. మీరు జీవితాంతం కూడా కష్టాలను అనుభవించవలసి వస్తుంది. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఇది సరైన అవకాశం. మీరు ఏ కొత్త పనినైనా ప్రారంభించవచ్చు. దాన్ని పరిశోధించిన తరువాత వెంటనే ప్రారంభించండి. భవిష్యత్తు కోసం ఎక్కువ వాయిదా వేయకండి మరియు కొత్త పనిని వీలైనంత త్వరగా ప్రారంభించండి. మీరు మీ తెలివితేటలతో తప్పకుండా ముందుకు వెళ్తారు. ఈ రోజు ప్రారంభం నుండే మీకు అవకాశాలు రావడం మొదలవుతాయి మరియు ఇవి ఈ రోజున ఎప్పుడైనా లభించవచ్చు. అందుకే మీరు మొత్తం రోజు సిద్ధంగా ఉండాలి. మీ మనసును మీ అదుపులో నుండి బయటికి పోనివ్వకుండా ఉండాలి. సంయమనం పాటించండి మరియు వచ్చిన అవకాశాన్ని మీరు పొరపాటును కూడా మీ చేతి నుండి జారిపోనివ్వవద్దు. అప్పుడు మీరు జీవితంలో విజయవంతం అవడం ప్రారంభిస్తారు. చూడండి స్నేహితులారా, చాలా మంది ఉన్నారు, వారు చిన్న పనులను గౌరవించరు. కానీ ఇది తప్పు. చిన్న పనులు కూడా త్వరగా పెద్దవి అవుతాయి. అందుకే మీరు ఏ పనిని ప్రారంభించినా పూర్తి మనసుతో, పూర్తి శ్రద్ధతో చేయండి మరియు దానిని చాలా ఉత్సాహంతో పూర్తి చేయండి. ఎందుకంటే కొన్ని పనులను పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే మీరు సంయమనం పాటించండి, ధైర్యం పాటించండి మరియు మీ పనిలో ముందుకు సాగిపోతూ చూడండి. తొందరపాటులో ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే తొందరపాటులో తీసుకున్న నిర్ణయం ఎక్కువగా తప్పుగానే నిరూపితమవుతుంది మరియు కష్టంగానే ఇస్తుంది. అలాగే మీరు కోపం కూడా తెచ్చుకోకూడదు. ఈ రోజున మీకు కోపం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాహు దృష్టి మీపై కొద్దిగా పడుతున్నందున మీరు కోపంగా ఉంటారు. మీరు కోపంలో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు వారి ఎత్తుగడలో చిక్కుకోకండి, లేదంటే ప్రజలు మిమ్మల్ని ఏదో ఒక కేసుల్లో అన్యాయంగా ఇరికించవచ్చు. చూడండి స్నేహితులారా, మీరు మీ విషయాలన్నీ ఇతరులకు చెప్పడం మొదలు పెడతారు.
పొందుతారు. దానితో మీ శత్రువులు దాన్ని అన్యాయమైన ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి మీరు మీ విషయాలను ఎవరికైనా చెప్పే ముందు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో పరిశోధన చేయాలి. మీకు అతనిపై కొద్దిగా కూడా అనుమానం ఉంటే చెప్పకండి, లేదంటే మీరు మీ నిర్ణయాల్లో మీరే చిక్కుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు వ్యాపారాన్ని పెంచడానికి కూడా పెద్ద అవకాశాలు లభిస్తాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభించండి. అందులో కూడా మీకు అపారమైన విజయం లభిస్తున్నట్లు కనిపిస్తుంది. అది ఏ వ్యాపారం అయినా కావచ్చు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. మీరు ప్రారంభించినట్లయితే నెమ్మదిగా అది పెరుగుతుంది. అందుకే ఇప్పుడు మీరు దీనిని గుర్తుంచుకోవాలి మరియు ఎప్పటికప్పుడు మీరు ఆ పనులను మీరే చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనూ మీ కర్మలను చెడిపోనివ్వవద్దు. నేను మీకు చెప్పాలంటే మీరు ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు. మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సరైనవే నిరూపితమవుతాయి. మీరు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు, కర్మలను చెడిపోనివ్వవద్దు. అంటే నా ఉద్దేశం ఏమిటి అంటే మీరు ఎవరి మనసుకు బాధ కలిగించే పని చేయవద్దు అని. ఎవరైనా దుఃఖితులయ్యే పని చేయవద్దు, లేదా మీరు ఎవరిని బాధించవద్దు, ఎవరిని మంచి చెడులు అనవద్దు. మీ కర్మను సరిగ్గా ఉంచుకోండి. ఎవరైనా పేదవాడు లేదా బలహీనుడు అయినా ఎవరికి దుఃఖాన్ని కలిగించకండి, బాధించవద్దు. మహిళలను కూడా గౌరవించండి. ఈ రోజున విజయవంతం కావడానికి మీరు మూడవ విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటి అంటే మీరు పూర్తిగా వ్యసనానికి దూరంగా ఉండాలి. మీరు వ్యసనాన్ని వదిలేయండి. వ్యసనం జీవితాన్ని నాశనం చేస్తుంది, మొత్తం కుటుంబాన్ని కూడా నాశనం చేస్తుంది. కాబట్టి మీరు వ్యసనాన్ని మీ జీవితం నుండి పూర్తిగా వీడ్కోలు చెప్పండి. మీ జీవితంలోకి మళ్ళీ ఎప్పుడు రానివ్వకండి. అది ఎలాంటి వ్యసనమైనా కావచ్చు. వ్యసనం ఎల్లప్పుడూ నిషిద్ధం. వ్యసనాన్ని మీరు ఏ విధంగానూ అంగీకరించవద్దు. ఇతరులు మీ గురించి ఏమనుకున్నా వారిని అనుకోనివ్వండి, కానీ మీరు వ్యసనం అలవాటు వైపు ఎప్పుడు వెళ్ళవద్దు. మరియు మీరు ఎవరి కారణంగా అయినా లేదా మీ అజ్ఞానం కారణంగా అయినా వ్యసనం చేయడం మొదలుపెట్టి ఉంటే దానిని ముగించండి. సమయం ఉండగానే ముగించండి. లేదంటే ఈ వ్యసనం మనిషి జీవితాన్ని, మనిషి ధన సంపదను, మనిషి కుటుంబాన్ని అంతం చేస్తుంది. అందుకే నా మాట గట్టిగా నమ్మండి మరియు మీరు మీ పనిపై దృష్టి పెట్టండి. ముందుకు సాగుతూ ఉండండి. శత్రువులు మీకు ఈర్ష్యపడేవారు, వారి నోరు దానంతట అదే మూసుకుపోతుంది. మీ విజయం వారికి జవాబిస్తుంది. మీరు జవాబు ఇవ్వవలసిన అవసరమైతే లేదు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీరు మీ ఖర్చుపై అదుపు ఉంచుకోండి. మీరు వ్యసనాలు చేయవద్దు. మీరు ఏ పనిని రేపటికి వాయిదా వేయవద్దు. ఏ పని చేయాలో దాన్ని చేసి పారేయండి. మీరు నెమ్మదిగా విజయవంతం అవ్వడం ప్రారంభిస్తారు మరియు ఈ విజయం ఇంత పెద్దగా ఉంటుంది. ఇతరులు కూడా దీన్ని గుర్తించుకుంటారు. మీరు కూడా దాన్ని మర్చిపోలేరు. నా మాటను విస్మరించవద్దు. ఈ విషయాలన్నీ మీ గ్రహస్థితిలో జరిగే కొన్ని మార్పుల ప్రకారం మీ భవిష్యత్తులో జరగబోయే విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. మీ మనసులో వస్తున్న అడ్డదిడ్డమైన ప్రశ్నలను విమర్శించి మీ పనిపై దృష్టి పెట్టండి. మిగతా విషయాలన్నీ మర్చిపోండి. మీరు మీ జీవితంలో కేవలం ముందుకు సాగడానికి మాత్రమే ప్రయత్నించండి. కేవలం విజయవంతం అవ్వడానికి ప్రయత్నించండి. మిగతా ఏ విషయం వైపు కూడా మీ మనసును, మీ శరీరాన్ని, మీ మొత్తం ఆలోచనను వంగనివ్వకండి. మీరు ప్రతిదాని నుండి విముక్తి పొంది మీ విజయం గురించి ఆలోచించండి. మీ కర్మలను సరిగ్గా ఉంచుకోవడం గురించి ఆలోచించండి మరియు పూర్తిగా ధార్మికంగా ఉండండి. దీనితో మీ జీవితంలో అన్ని సుఖాలు, శ్రేయస్సు అన్ని రాబోతున్నాయి. మరి స్నేహితులారా, ఈ రోజున చేయవలసిన ప్రత్యేక పరిహారాల గురించి కూడా, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తగ్గడానికి ఉపయోగపడే విధంగా సూర్య భగవానుడు మరియు విష్ణు భగవానుడిని ప్రసన్నం చేసుకునే మార్గాలను ఇక్కడ అందిస్తున్నాము. మరియు స్నేహితులారా, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి శ్రేయస్సు లభించడానికి సూర్య భగవాన్ని మరియు విష్ణు భగవానుడిని ఆరాధించండి. మరియు సూర్యుడిని ఆత్మకు, ఆరోగ్యానికి, తేజస్సుకు మరియు పదవి ప్రతిష్టలకు అధిపతిగా భావిస్తారు. ఈ పరిహారం తప్పకుండా చేయండి మరియు సూర్యోదయానికి ముందే స్నానం చేయండి. రాగి పాత్రలో శుభ్రమైన నీరు తీసుకోండి. అందులో కుంకుమ, ఎర్రటి పువ్వు మరియు కొద్దిగా బెల్లం లేదా ఎర్ర చందనం వేయండి. మరియు సూర్యుడు ఉదయించినప్పుడు మీ నుదుటిపైకి వచ్చేలాగా నీటి ధారను సూర్యుడికి సమర్పించండి. ఈ సమయంలో మీ ఆర్థిక ఇబ్బందులు తొలగాలని, ధనం పెరగాలని మనసులో కోరుకోండి. అలాగే అర్ఘం ఇస్తూ ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం హం హ్రీం హౌం సం సూర్యాయ నమః లేదా ఓం సూర్య నారాయణాయ నమః. ఈ ఆరాధన వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాల్లో స్పష్టత లభిస్తుంది మరియు నిలిచిపోయిన ధనం తిరిగి రావడానికి మార్గాలు సుగమమవుతాయి. మరియు విష్ణువు విశ్వాసాన్ని పోషించేవాడు. లక్ష్మీదేవికి విష్ణువు భర్త కాబట్టి విష్ణు ఆరాధనలో లక్ష్మీదేవి కటాక్షం లభించి ఆర్థిక కష్టాలు తీరుతాయి. ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పోయడం లేదా ఆకులను తుంచడం చేయకూడదు. కానీ మీరు శుభ్రమైన దీపం వెలిగించవచ్చు. సాయంత్రం తులసి కోట ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. విష్ణుమూర్తి పటం లేదా లక్ష్మీనారాయణ
పటం ముందు కూర్చొని శ్రీ విష్ణు సహస్రనామం లేదా శ్రీ లక్ష్మి అష్టోత్తరం పఠించండి. వీలైతే కనకదార స్తోత్రాన్ని పఠించండి. ఇది ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం ఇవ్వడానికి అత్యంత శక్తివంతమైన స్తోత్రం. మరియు విష్ణువుకు బెల్లం, గోధుమ రవ్వ లేదా నెయ్యితో చేసిన ప్రసాదాన్ని సమర్పించండి. ఆదివారం దానం చేయడం వల్ల సూర్యుడు అనుగ్రహం లభిస్తుంది. గోధుమలు లేదా బెల్లం దానం చేయండి. పేదలకు లేదా ఆలయంలోని పూజారికి ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. దానం వల్ల కర్మ శుద్ధి అవుతుంది. సూర్యుడి స్థితి బలపడుతుంది. తద్వారా మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి, ఆదాయం పెరగడానికి మార్గం దొరుకుతుంది. అలాగే ఈ రోజున సూర్య భగవానుడి ఆరాధన చాలా ముఖ్యం. మరియు స్నేహితులారా, ఈ పరిహారాలను నిజమైన భక్తితో మరియు విశ్వాసంతో ఆచరిస్తే తప్పకుండా మీ ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తగ్గి జీవితంలో స్థిరంగా మరియు శ్రేయస్సు లభిస్తాయి. మరియు ఈ రోజున సూర్య భగవానుడు మరియు విష్ణు భగవానుడు మీ అందరినీ దీవించుకాక. ఒకసారి నిజమైన మనసుతో జయకారం పలకండి. ఓం సూర్య నారాయణాయ నమః, హరి నమః. మరియు స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.